గారిని గుర్తు చేసుకుంటూ ఇవాళ వినోద్, సురేఖామూర్తి గారు ఆ పాత పాటల్ని దాదాపు ఒక 45 నుంచి గంట సేపు పాడి మధుర స్మృతులకు మమ్మల్ని తీసుకెళ్ళిపోయారు. అందుకు విన్నాను. మళ్ళీ ఆ పాత ఆ నాస్టాలజీ ఎక్కడికో వెళ్ళిపోయాం. నేను మా భారవి అనుకుంటున్నాం, ఎంత మంచి సంగీతం, ఎంత మంచి సాహిత్యం, మళ్ళీ అది వినగలం, అంత ఆనందం కలిగింది ఫస్ట్. రెండోది, ఒక నిర్మాత అయిన చదలవాడి శ్రీనివాసరావు గారు మనస్ఫూర్తిగా కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి ఆయనకి ఆ సినిమా గురించి చెప్తుంటే. శంకరాభరణం అవుతుందని ఆయన అన్నారు. నిజంగా తదాస్తు దేవతలు ఆ సినిమాని అలా దీవించాలి. ఒక సినిమా తీయడం చాలా తేలిక, రిలీజ్ చేయడమే కష్టం. ఇవాళ అలాంటి సినిమా ఈ స్థాయికి తీసుకొచ్చిన నిర్మాతకి, దర్శకుడికి ముందుగా నమస్కారాలు చేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరు ఘంటసాల ఎవరికి కావాలి అనే రోజుల్లో అంతటి మహానుభావుడి జీవితాన్ని భవిష్యత్ తరానికి గుర్తు చేయడం కోసం మళ్ళా మీరు చేస్తున్న ఈ శ్రమ మామూలు విషయం కాదు. ఇందులో నటించిన నటీనటులందరూ, మా భారవి కానీ, సుబ్బరాయ శర్మ, మిగతా పాపం నాకు తెలిసి పెద్దగా డబ్బులు ఏమి తీసుకుని ఉండరు, బహుశా ఇచ్చి ఉండరు. అంటే పరిస్థితి అది నాకు తెలుస్తుంది. ఎందుకంటే ఇలాంటి సినిమాలో నిజంగా ఇందాక పొరపాటున తనికెళ్ళ బరిని కూడా ఉండడానికి నేను లేను, కానీ ఆ రుణం ఇలా తీర్చుకుంటున్నాను. సినిమా ప్రమోషన్ ఎక్కువసేపు మాట్లాడడం ఘంటసాల గారి పట్ల, ఎందుకంటే ఆయన పాటలు వింటూ పెరిగాం. జీవనసారంలో చివర వెళ్ళిపోయే దశలో కూడా ఘంటసాల గారి భగవద్గీత వినాల్సి వస్తుందని నాకు ముందే తెలుసు. దురదృష్టవశాత్తు ఒకటే ఇక్కడ చిన్న మైనస్ ఒకటి చెప్తాను. ఆయన ఎంత ఆర్ద్రంగా బెడ్ మీద ఉంటూ భగవద్గీత పాడారు. అది యాక్చువల్గా హతోవా ప్రాప్స్యసే స్వర్గం జిత్వావా భోజ్యసే మహీం తస్మాత్ ఉత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయ. అది భగవద్గీత సారం. అంటే ఒరే, నువ్వు గెలిస్తే ఈ భూమండలాన్ని పరిపాలిస్తావు, లేదా స్వర్గాన్ని వెళ్తావు, కాబట్టి యుద్ధానికి సిద్ధంగా అనే మోటివేషనల్ భగవద్గీత అనేది భవిష్యత్తును మోటివేట్ చేసేది, అంతేగాని పోయినప్పుడు పెట్టేది కాదు. భగవద్గీత బతకడానికి పెట్టేది, బతికించడానికి పెట్టేది, భవిష్యత్ తరాలకి మార్గదర్శకంగా ఉండే భగవద్గీత. దురదృష్టవశాత్తు ఎవరో వాళ్ళు పెట్టారో, అది ఆచారం అయిపోయింది. వాళ్ళ దురదృష్టవశాత్తు ఎక్కడన్నా భగవద్గీత తింటే అయ్యి పాపం నిన్న బాగానే ఉన్నాడు అనే స్థితికి తీసుకొచ్చేసాం మనం. ఆ దరిద్రం వచ్చేసింది మనకి. అయినా సరే